6 నెలల్లో అన్నీ తారుమారు అవుతాయి కేసీఆర్ చెప్తుండు. 6 నెలల్లో అన్నీ తారుమారు అవుతాయి అంటే నీ పార్టీ లేకుండా పోద్దా, లేకపోతే నువ్వేమైనా అధికారంలోకి వస్తావా? 6 నెలల్లో అన్నీ తారుమారు అవుతాయి, అన్నీ తారుమారు అయితే నిజమే, నీ పార్టీ లేకుండా పోయే అవకాశం ఉంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు వాళ్ళకి చెప్పినట 6 నెలల్లో అన్నీ తారుమారు అవుతాయంటే మల్లారెడ్డి అనుకుంటున్నట నిజమే నేను ఎట్లాగో ఈ పార్టీలో ఉన్న మొత్తం తారుమారు అయిద్దని. ఇప్పుడు ఈయన మల్లారెడ్డి ఉంటాడా, మల్లారెడ్డి అల్లుడు ఉంటాడా, ఈ పక్కన లక్ష్మారెడ్డి ఉంటాడా, కాలేరు వెంకటేశం ఉంటాడా, ఎవరుంటాడండి ఈ పార్టీలో? పల్లా రాజేశ్వరరెడ్డి లాంటి కూడా అధికారంలో కాంగ్రెస్ రాగానే సంప్రదింపులు జరిపిన మాట వాస్తవం కాదా? అవసరమైతే పోదామని కేసీఆర్ అన్న దాంట్లో వాస్తవం ఉంది. 6 నెలల్లో అన్నీ తారుమారు అయితే 6 నెలలు కూడా అక్కర్లేదు నేను అనుకోవడం. పరేషాన్ కావద్దు పార్టీ నాయకులతో కేసీఆర్. నువ్వు పరేషాన్ అవుతున్నావు, వాళ్ళు ఎందుకు పరేషాన్ అవుతారు? వాళ్ళు క్లారిటీతో ఉన్నారు. మనం ఎమ్మెల్యేలకు గెలిచినాం, వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు, పోదాం అని రెడీగా ఉన్నారు. వాళ్ళు పరేషాన్ అవుతున్నది నువ్వు, నీ కుటుంబం. అధినేతను కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. ఇప్పుడు ఈ ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కేసీఆర్, కేటీఆర్ వీళ్ళతోనే కాదు, కాంగ్రెస్ వాళ్ళతో కూడా చాలా దగ్గరగా ఉంటాడు. ఈయన అందరితోని ఇదిగానే ఉంటాడు. ఆయన వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి ఏంటంటే ఆయన ఏ పార్టీలో ఉన్నా మనోడే అని వీళ్ళు అనుకుంటారు. కేసీఆర్ ఒకవేళ కాంగ్రెస్లకి లక్ష్మారెడ్డి పోయినా ఆయన ఏ పార్టీలకు పోయినా మనోడని ఆయన కూడా అనుకుంటాడు. అందుకే లక్ష్మారెడ్డి కూడా క్లారిటీ ఉంది కాబట్టి, పవర్లో ఉన్న పార్టీ కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్లోకి పోదామని రెడీ అయ్యి జానారెడ్డిని కలిసిండు, మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసిండు. ఆయన పోవడానికి రెడీగా ఉన్నాడు, పక్కన నిలబెట్టుకున్నావు. పార్టీ మారుతారన్న ఊహాగానాల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్న భేటీ. మరో 4 నగర ఎమ్మెల్యేలతో కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ మంతనాలు. మహిపాల్ రెడ్డి చూపు బీజేపీ వైపు. కమలం గూటికి పటాన్చెరు ఎమ్మెల్యే. ఈడీ తనిఖీలతో ఆందోళనలో బీఆర్ఎస్ నేత. ఢిల్లీకి రహస్య టూర్. బీబీ పాటిల్తో భేటీ. ఎమ్మెల్యే వెంట సంగారెడ్డి బీజేపీ నేతలట. అయిపోయానా? మరి ఇప్పుడు ఎట్లా ఇది తర్వాత చూద్దాం. ఫస్ట్ అది కేసీఆర్ చూద్దాం. 6 నెలల్లో అన్నీ తారుమారు అవుతాయి, పరేషాన్ కావద్దు అని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నాయకులతో అన్నారు. ఎవరికి ఎప్పుడు ఏది తక్కువ చేయలేదు, అయినా కొందరు పార్టీ మారడం బాధాకరం. ఏం తక్కువ చేసినా మీకు? ఇసుక దోపిడీ చేసుకుంటా అంటే ఇసుక దోపిడీ చేసుకొని ఇస్తుంది. పోలీసులను ఎవరు కావాడితే వాళ్ళని పెట్టిస్తుంది. వీడు మాకు ప్రశ్నిస్తున్నాడు, వీడు ఇబ్బందిగా మారినంటే తన్నిచ్చి చంపేరని చెప్తుంది. ఏం కావాలంటే అది ఇస్తే, ఎలక్షన్లకు డబ్బులు ఇస్తే, కావలసినంత భూములు కబ్జా చేసుకుంటా అంటే చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తే, ఇంకేం ఇవ్వాలి మీకు? అన్నీ చేసి నన్ను ఎట్లా వదిలిపెడతారని బాధపడుతున్నాడు పాపం. అధికార దాహంతో స్వార్థంతో పార్టీ వీడుతున్న నాయకులపైన సుప్రీంకోర్టుకు వెళ్దామని పేర్కొన్నాడట. జనం నవ్వుకుంటున్నారు, నువ్వు సుప్రీంకోర్టు అంటే నువ్వు చేసిన పని ఏంది గతంలో అని జనం మాట్లాడుకుంటున్నారు. బుధవారం పార్టీ ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి, రాజశేఖర్ రెడ్డి మర్రి, కాలేరు వెంకటేశం అంబర్పేట ఎమ్మెల్యే, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే, చామకూర మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యే కేసీఆర్ను కలిశారు. పలువురు నగర ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరతారన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ 5గురు కేసీఆర్ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ముఖ్యంగా బండారి లక్ష్మారెడ్డి పార్టీ మారతారని నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులే చర్చించుకోవడం, చేరడం ఖాయమైపోయిందని ముహూర్తం కోసం ఏడున్నరయ్యా బాబు. ముహూర్తం కోసం చూస్తున్నారన్న మాటలు కార్యకర్తల నుంచి వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఆయన కేసీఆర్ను కలవడంతో ఆ ఊహాగానాలకు తెరపడినట్టే అని కొందరు భావిస్తుండగా, మరికొందరు నాయకులు మాత్రం పార్టీ మారే అవకాశాలను కొట్టిపారేయలేమని వాదిస్తున్నారు. 5గురు ఎమ్మెల్యేలు కేసీఆర్ను కలిసి చర్చలు జరిపినప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఉన్నట్టు సమాచారం. లక్ష్మారెడ్డి వెంట నియోజకవర్గ నాయకులు తరలి వెళ్లారు. నాయకులందరూ కేసీఆర్తో ఫోటోలు దిగిన అనంతరం అక్కడే భోజనాలు చేశారు. ఆయన్ను కలిసిన వారిలో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి ఉన్నారట. వారితో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు దాదాపు 5 గంటల పాటు కేసీఆర్ ఫామ్ హౌస్కి వచ్చిన కార్యకర్తలను కలిశారట. సో ఇట్లా సారు 6 నెలల్లో అన్నీ తారుమారు అయితే అంటుండు. 6 నెలలు కాదు, 3 నెలలనే మొత్తం తారుమారు అయితే నీ పార్టీ ఎటు కాకుండా పోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీళ్ళు ఎందుకు పోయారు అంటే మళ్ళీ ఏమైనా సూట్ కేసు ఇస్తాడేమో, మళ్ళీ ఏమైనా ఉందేమో ఆడ, పోయి కలిసేసి వద్దాంపా మనకేమైనా పని ఉందా ఇప్పుడు అని కార్లు వేసుకొని ఇక పోయారు అట్లా. ఎందుకంటే ఇంతకాలం కలవలే కదా ఎవరిని కలవాలి, ఎవరికి అడిగినా కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు కదా. అసలు ఆ ఫామ్ హౌస్ గేట్ దాకా పోయి వచ్చిరా, గేట్ దాకా పోయి ఎన్ని గంటల సేపు నిలబడి వచ్చిరు ఆడ. సో ఈసారి పిలుస్తున్నారు కదా, పోదాం, పోయి తమాషా చూద్దాం అనేది ఏందని పోయినట్టున్నారు.